నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్ర అభివృద్ధిని మరిచి దోపిడీని లక్ష్యంగా పాలన సాగించిందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ విమర్శించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని వల్లిపేడు గ్రామంలో టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చిల్లకూరు మండల టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ గ్రామంలోని ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ అభ్యర్థించారు. సిలికాను అక్రమంగా తవ్వేసి వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్పీ రమణారెడ్డి, ఉచ్చూరు వెంకటేశ్వర రెడ్డి, చిరంజీవి, మురళీకృష్ణ, షఫీ, నాగరాజు, శంకరయ్య, మునిశేఖర్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి, వెంకటేశ్వర నాయుడు, వెంకట కృష్ణయ్య, సుప్రజ తదితరులు పాల్గొన్నారు. ఊరు అడుగుతున్నది, వాడ అడుగుతున్నది. సొమ్ములాగా కన్నులు అల్లుడికి రాసిచ్చిన తంతు చూసి తెలుగు నేల గొంతు అడుగుతున్నది. దేశంలో పేరుంది నిలిచే వీరుడా, చీకటినే చీల్చే కాగడా. రాష్ట్రం అడుగుతున్నది. జనాభాకు ఆప్తమిత్రుడా, అమరావతి గర్వించే అరుదైన జయుడా, ఆంధ్రదేశముక్కటై నిన్ను కొలిచే భక్తుడా, అని అంటే దైవమని భావించే శత్రుడా, ప్రజలే నీ దేశభక్తుడా. ఒళ్ళిపేడు పంచాయతీలో ఇంత బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీకి పూర్వం ఏ విధంగా ఆదరిస్తున్నారో ఇక్కడ అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ఈ ఒళ్ళిపేడు గ్రామస్తులు, మహిళలు, యువత అందరూ కూడా ఈరోజు మాకు బ్రహ్మరథం పట్టినందుకు మీ అందరూ కూడా పేరు పేరున చేసేది ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఎందుకంటే పెద్దలు నల్లపేట శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు ఎద్దలు వేణుగోపాల్ రెడ్డి గారి తర్వాత ఈ యొక్క ఒళ్ళిపేడు గ్రామంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కూడా అప్పుడు వాళ్ళిద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే ఈ గ్రామం అభివృద్ధి జరిగింది. ఈ రోజు కూడా ఇదే సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గ్రామంలో కొన్ని కోట్లు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చెప్పి ధైర్యంగా తెలియజేస్తాను. ఈరోజు ఈ మెయిన్ రోడ్డు, తార్ రోడ్డు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో. ఈ రోజు ఈ జీపు నిలబడినటువంటి రోడ్డు 40 లక్షల రోడ్డు వేసింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో. హాస్పిటల్ కట్టించింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో. హరిన వాళ్ళలో బోర్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో. లైట్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో. అలాగే సిమెంట్ రోడ్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ నుంచి ఛాలెంజ్ చేస్తున్నా. అట్లాగే ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఏమైనా ఒక తట్ట మధ్యన ఈ ఒళ్ళిపేడు గ్రామంలో వేశారా అడుగుతున్నా. వేశారా? చివరికి లోకేష్ బాబు ఇచ్చినటువంటి లైట్లు కూడా ఎగించే పరిస్థితిలో ఇక్కడ ఎవరు లేరు. ఒక్కసారి అవకాశం అని చెప్పి అందరం కూడా మోసపోయినాం. ఏదో ఒక్కసారి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దాం, ఆయన 9 నెలలు పరిపాలిస్తామని చెప్పి మీరందరూ కూడా ఆ రోజు ఇన్ని పనులు చేసినా నన్ను కాదని మీరు వైఎస్ఆర్సీపీ పార్టీని ఇక్కడ గెలిపించారు. ఎవరు తెలియజేస్తున్నా, నేను పనిచేశా, ఈ గ్రామంలో పనిచేశా.
నేను చెప్పేది ఒకటే, అది తెలుగుదేశం పార్టీ ఉన్నాను కాబట్టి పనిచేశా, అంతేగాని తెలుగుదేశం పార్టీ లేకపోతే ఇక్కడ పని జరిగేది కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే నేను మీ అందరికీ తెలిసిన వాడిని, నేను మున్సిపల్ చైర్మన్ కూడా చేశా, తర్వాత ఎంపీగా కూడా సార్ పోటీ చేశా, తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేశా, గెలిచా, తెలుగుదేశం పార్టీకి వచ్చా, అప్పటి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశా. అయితే ఎప్పుడైనా సరే ఈ ఒళ్ళిపేట అంటే తెలుగుదేశం పార్టీకి కంచు కోట. నిజాపదమయ్యా, దయచేసి మీరు పెద్దలు నల్లపల్లి శ్రీనివాస రెడ్డి గారిని గుర్తుపెట్టుకోండి, వేణుగోపాల్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరూ మనసు ఆత్మ శాంతించాలంటే ఇక్కడ మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చి తీరాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళ మహానుభావులు ఊరికి ఎంతో పనిచేశారు, పేరు ప్రజలు తెచ్చారు. కానీ దాని తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారు, అప్పట్లో నందమూరి తారక రామారావు గారు, ఇప్పట్లో చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఒళ్ళుపేటలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఎవరూ చేయలేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి ఆలోచించండి. మళ్ళీ మీ గ్రామం అభివృద్ధి చెందాలన్నా, మళ్ళీ మీరందరూ బాగుండాలన్నా, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, మోడీ ప్రభుత్వం ఏర్పడాలని చెప్పి మనందరినీ కోరుతున్నా. రాష్ట్రానికి విభజన చట్టం ద్వారా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కేంద్రంలో మరియు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే సాధ్యమవుతుందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేమయ్య తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. చిల్లకూరు మండలానికి చెందిన వేమయ్య గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపిక కావడంతో ఆయన మీడియా సమావేశం నిర్వహించి పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా వేమయ్య మాట్లాడుతూ తాను చిల్లకూరు మండలం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నానని, గూడూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యల పట్ల తనకు పూర్తి అవగాహన ఉందని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తనను నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తే నియోజకవర్గంలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, నాయకులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకించి పత్రికా సోదరులకి, పత్రికా మిత్రులకి నా యొక్క అభినందనము. ఈరోజు నాకు ఈ పార్టీ టికెట్ ఇవ్వడం అనేది, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు ఆ పార్టీని ఎంటబెట్టుకొని పార్టీలో కార్యక్రమాలు చేసుకుంటూ కష్టపడి ఈ పార్టీలో కొనసాగినందుకు మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల వారి ఆశీస్సులతో, కేంద్ర మంత్రి, మాజీ మంత్రి చింతామోహన్ గారి ఆశీస్సులతో నాకు అధిష్టానం నన్ను నా సేవలు గుర్తించి నాకు ఈ గూడూరు అభ్యర్థిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. నన్ను ఎన్నుకున్నందుకు గాను వాళ్ళందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇకపోతే నన్ను ఈ గూడూరు అభ్యర్థిగా నియమించినందుకు నా ప్రజలు నన్ను అభిమానించి, నా మిత్రులు నాకు సహకరించి నన్ను గూడూరు కాన్స్టిట్యున్సీలో గెలిపించుకుంటే గూడూరు యొక్క సమస్యలు, గూడూరు యొక్క బాధలు, జనాల యొక్క బాధలు, గూడూరులో ఉన్న సమస్యలు అన్నీ నాకు తెలిసిన వాడిని కాబట్టి వాటంటే మెరుగుపరుచుకొని ఇంకా ఒక ముందు అడుగు వేసుకుంటూ నేను పోగలనని తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో అయితేమి, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు రెండు కూడా పూర్తిగా విఫలమైపోయినాయి. ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అధిక ధరలు, అదేవిధంగా గ్యాసు, పెట్రోలు, డీజిలు అన్నీ కూడా విపరీతమైనటువంటి రేట్లు పెరిగిపోయినాయి. నిత్యావసరాల వస్తువుల యొక్క ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. సామాన్య మానవుడు బతకాలంటేనే చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ దేశానికి శ్రీరామ రక్ష అని ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నటువంటి సందర్భం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో 2014 తర్వాత ప్రజల యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా చేపట్టలేకపోయినాయి. తెలుగుదేశం ప్రభుత్వం కానీ, గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ప్రస్తుతము ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ప్రజలకు ఏమాత్రం మేలు చేయలేకపోయాయి అని చెప్పేసి చెప్పక తప్పదు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఓం సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో శనివారం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ వెంకయ్య స్వామి పీఠం గాలిపాలెం మెడనూరు సురేష్ రెడ్డి దంపతుల సహకారంతో
అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెల 2వ శనివారం ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిరంతరం కొనసాగిస్తున్నారని ప్రగతి సేవా సంస్థ నిర్వాహకుడు చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ సభ్యులు, వృద్ధాశ్రమం నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు అంటే ప్రతి నెలలో భాగంగా ప్రతి నెలలో 2వ శనివారం తప్పకుండా మెడనూరు సురేష్ రెడ్డి దంపతులు ప్రతి నెల మనకు అందజేస్తున్న ఈ ఒక మంచి రుచికరమైన భోజనాలను ఏర్పాటు చేస్తున్న మా సురేష్ రెడ్డి దంపతులు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా 2 ఏళ్ళు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న మా సురేష్ రెడ్డి సహకారంతో ఈ ఒక సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమం నందు ఘనంగా 2 ఏళ్ళు సంపూర్ణంగా ఏ ఒక్క శనివారం కూడా ఆగకుండా ఎవరు మేము ఉన్నా లేకపోయినా కూడా ఈ ఒక కార్యక్రమం రెగ్యులర్గా జరుగుతూ వస్తుంది. ఎందుకంటే దానికి సంపూర్ణ సహకారం మా సురేష్ రెడ్డి గారు, అదేవిధంగా మా ప్రగతి కుటుంబం, ఇక్కడున్న నిర్వాహకురాలు కళ్యాణి గారి సంపూర్ణ సహకారంతో 36 మంది వృద్ధులకు మంచి భోజనాలు అందిస్తున్న మరి మా మెడనూరు సురేష్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, రాబోయే ఎన్నికల్లో ఆర్య వైశ్యులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని, ఆర్య వైశ్యులకు ఏ ఇబ్బంది వచ్చినా వారికి అండగా ఉంటామని గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి, తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి వెల్లడించారు. గూడూరు పట్టణంలో జిఎస్ రాయల్ కళ్యాణ మండపంలో వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని జిఎస్ రాయలు కళ్యాణ మండపంలో వైసీపీ పార్టీ ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి, తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి పాల్గొన్నారు. మేరిగ మురళి మాట్లాడుతూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఆర్య వైశ్యులు కోరుకుంటున్నారని, మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిపిస్తే శాంతియుత వాతావరణంలో పాలన సాగిస్తూ మీకు ఏ ఇబ్బంది వచ్చినా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ అభ్యర్థి గురుమూర్తి మాట్లాడుతూ, వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత తిరుపతి పార్లమెంటు పరిధిలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, గూడూరు నియోజకవర్గంలో 3 ప్రాంతాల్లో 4 లైన్ల రహదారి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, వాయిగండ్ల నాగరాజు, బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, నాగులు, పట్టణ ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. నమస్కారం. వేదిక మీద వస్తున్నటువంటి మా పార్లమెంటు అభ్యర్థి ఎక్కడ కూడా ఆవేశంగా ఆలోచించరు. అందరూ బాగుండాలి, అందులో మనం కొంచెం బాగుండాలనే గొప్ప సూత్రం తెలుసుకున్నటువంటి కమ్యూనిటీ ఆర్య కమ్యూనిటీ అని కూడా మనం చేస్తున్నాం. అందుకే నేను ఒకటే మీకు మాట్లాడుతున్నాను, భవిష్యత్తు వస్తే మీకు మంచి వాతావరణం ఉంటుంది, మంచి వాతావరణం ఇస్తాం. మీరు ఏ రకంగా శాంతిని సమాజానికి మీరు ఏర్పాటు చేస్తున్నారు, శాంతిని సమాజంలో స్థాపన కోసం శాంతి స్థాపనకు ఏ రకంగా గుడులు, బడులు ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేసి దాంట్లో మీ భాగస్వామి ఎలాగ అవుతున్నారో,
మీకు కూడా రాజకీయాల్లో సంబంధించి ఏ అవసరం వచ్చినా గొప్పగా మిమ్మల్ని ట్రీట్ చేయడం జరుగుతుందని కూడా మేము ఈ సభముఖంగా మనం చేస్తున్నాం. వ్యాపారస్తులు బాగుండాలి అంటే ఖచ్చితంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈ దేశంలో మనమే ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 పొజిషన్లో. అలాగే మహిళలకి పెద్దపీట వేస్తూ ఎన్నో సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టడం ద్వారా మానవ వనరుల మీద పెట్టుబడి పెట్టడం జరిగింది. మానవ వనరుల మీద పెట్టుబడి పెట్టడం వల్ల దాదాపుగా అన్ని వ్యాపార వర్గాలు టైర్ 2 సిటీస్లో కావచ్చు, అలాగే గ్రామ స్థాయిలో కావచ్చు, చిన్న చిన్న మండల హెడ్ క్వార్టర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి అందరికీ చేతి నిండా పని కల్పించే పరిస్థితి. అలాగే విద్యార్థుల భవిష్యత్తు రాబోయే ప్రతి 15 సంవత్సరాలు ప్రతి విద్యార్థి కూడా కాంపిటేటివ్ వరల్డ్లో పోటీ పడి తన భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా మలుచుకునే విధానమైనటువంటి చర్యలు ఆరోగ్య రంగం తీసుకొస్తాయి. సమూలంగా 2 లక్షలు కానీ దాదాపుగా 25 లక్షల ఆరోగ్యశ్రీ ప్యాకేజ్ తీసుకొచ్చి అన్ని హాస్పిటల్ తీసుకొచ్చే పరిస్థితి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మాసోత్సవాల్లో భాగంగా మహిళలచే సామూహిక కుంకుమ మరియు స్వర్ణ పుష్పాలతో పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ జ్ఞాన ప్రసూనంబ దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం రాత్రి వైభవంగా అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించారు. అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళ తాళాలతో అమ్మవారి గ్రామోత్సవం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి గ్రామోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
టీవీ న్యూస్. నమస్తే.